నిర్మాణ రంగం మీద పడింది. నిర్మాణ రంగంలో మెయిన్ టైల్స్కి సంబంధించి టైల్స్ అన్ని దాదాపు గుజరాత్ నుంచే అవి దిగుమతి అవుతూ ఉంటాయి. గుజరాత్ స్టేట్ నుంచి దానికి అనుగుణంగానే ఇతర సౌత్ ఇండియా మొత్తం కూడా గుజరాత్ నుంచే ఈ టైల్స్ అనేది దిగుమతి అవుతాయి అని కూడా వ్యాపారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ టైల్స్కి సంబంధించి కూడా గ్యాస్ కావాలి. ఈ టైల్స్ మెటీరియల్ తయారు చేయడానికి గ్యాస్ కావాలి. గ్యాస్కి సంబంధించి వార్ జరుగుతున్న కంట్రీస్ నుంచి, అదేవిధంగా జల రవాణాకు సంబంధించి కొన్ని దేశాలు అభ్యంతరం తెలపడంతో ఈ గ్యాస్ అనేది దిగుమతి లాకపోవడంతో దీనికి సంబంధించి కూడా టైల్స్ రంగం కుదేలైపోయిన పరిస్థితి. ఎందుకంటే దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే కొంత గుజరాత్ వ్యాపారులు కూడా ఈ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అంటే ఈ వార్ ఎఫెక్ట్ ప్రస్తుతానికైతే మన కంట్రీకి సంబంధించి మీద ఉండకపోయినప్పటికీ కూడా ప్రస్తుతానికి వాళ్ళు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. టైల్స్కి సంబంధించి టైల్స్ ఐటమ్స్, అదేవిధంగా నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రొడక్షన్ భారీగా పెంచేసాం. అదేవిధంగా సరుకులు ఉన్నా కానీ లేదని చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతానికైతే బిజినెస్లు కూడా పూర్తి స్థాయిలో తగ్గాయి. మరొక వైపు నిర్మాణ రంగంలో ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్స్లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ టైల్స్ అనేది నార్మల్ అయిపోయింది. గతంలో అంటే టైల్స్కి సంబంధించి చాలా తక్కువ మంది టైల్స్ వాడేవారు. కానీ ఇప్పుడు టైల్స్ రంగం సంబంధించి అందరూ కూడా టైల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ టైల్స్ కావచ్చు, అదేవిధంగా మార్బుల్స్, గ్రానైట్ కూడా తెలంగాణ నుంచి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ కూడా టైల్స్ అనేది పూర్తి స్థాయిలో కాస్ట్ అనేది కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు. దానికి అనుగుణంగానే రేట్లు కూడా పెంచుతున్నారు. ప్రస్తుతానికి టైల్స్ సంబంధించిన వ్యాపారం సార్ ఏంటి, ఎట్లా ఉంది వార్ ఎఫెక్ట్, ఎట్లా ఉంది? వార్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. రేట్లు విపరీతమైన, ఇప్పుడు ఈ 15th నుంచి మార్చి 15th నుంచి 20% నుంచి 30% సడన్గా రేట్లు పెరిగిపోయినాయి అనమాట. సడన్గా అంటే మేము లారీలు గుజరాత్ నుంచి తెచ్చుకుంటాము. తయారీ అంతా గుజరాతీలోనే ఉంటుంది మెటీరియల్. గ్యాస్ బాగా ఎక్కువగా వారి వల్ల ఇబ్బంది కలగడంతో బాగా విపరీతమైన రేట్లు పెంచేయడంతో కస్టమర్లు రావడం తగ్గించేశారండి. కొనడం కానీ బిజినెస్ బాగా డల్ అయిపోయింది. బాగా డల్ అయిపోయి కొంచెం ఎవరన్నా వస్తుంటే 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ అమ్మే టైల్ ఇప్పుడు 70 రూపీస్ అబోవ్ చెప్తుంటే కస్టమర్ భయపడిపోయి ఇంకా కొనడం మానేస్తున్నాడండి. తర్వాత బిజినెస్ల గట్ట బాగా స్లో అయిపోయింది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్యాస్ ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి ఒక 10 years బ్యాక్ వచ్చేసండి దీన్ని బొగ్గుతో తయారయ్యేది అంటే టైలు. తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే బొగ్గు వల్ల కొంచెం ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్ అది వస్తున్నాయని దాన్ని గ్యాస్లో కన్వర్ట్ చేసిందండి. ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి ప్రత్యేకంగా గ్యాస్తో తయారు చేయమని ఆర్డర్లు ఇచ్చింది. లేకపోతే వాళ్ళకి లైసెన్స్లో మీకు క్లోజ్ చేసేస్తామనేసి ప్రభుత్వమే చెప్పింది. చెప్పడంతో వాళ్ళందరూ గట్ట మరి భయపడే వాళ్ళ గ్యాస్ని మళ్ళీ గ్యాస్లోకి కన్వర్ట్ చేశారన్నమాట. గ్యాస్లో అంటే వాస్తవానికి అయితే ఉండదండి. 10 days అవుతుంది వారు స్టార్ట్ అయ్యి. 10 daysలోనే గ్యాస్ అయిపోయిందంటే ఎవరు గట్ట నమ్మరు. కానీ ఇది కృత్రిమంగా కంపెనీలు ఏం చేస్తానంటే అన్నీ ఒక యూనిటీగా ఓ మాట మీదకి వచ్చేసి దీన్ని కృత్రిమ కొరతని సృష్టిస్తున్నాయి అనమాట. బిజినెస్ డైలీ 1 lakh, 1 lakh రూపాయలు అమ్మే బిజినెస్ 10,000 రూపాయలకు కట్ట అమ్మడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. కస్టమర్ వస్తున్నాడండి, రేట్లు చెప్తున్నాం, చూస్తున్నాడు, చూసి వెళ్ళిపోతున్నాడు అంతే. అంటే ఇప్పుడు ఇది టైల్ అనేది అంత వేళ ఏం చేసుకోవాలి అనేది అంత నిత్యావసర వస్తువు కాదు కదండి. ఆ బిల్లింగ్ ఎప్పుడైనా వేయించుకోవచ్చులే అన్న టైప్లో తగ్గినప్పుడు వేయించుకోవచ్చులే అన్న వాళ్ళ ఉద్దేశం. కస్టమర్ బిల్లింగ్ కట్టుకున్న ఓనర్ ఉద్దేశం ఉందంటే తర్వాత వేయించుకోవచ్చు అన్న ఇబ్బందులు అనేసి చూస్తున్నాడు. దానివల్ల రావడం వెళ్ళిపోవడం చెప్పించి బిజినెస్లు అయితే జరుగుతలేదు అనమాట. దానివల్ల కొంచెం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసుకోవచ్చు, టైల్స్కి సంబంధించి మ్యాక్సిమం ప్రోడక్ట్ అంతా కూడా గుజరాత్ నుంచే వస్తుంది. గుజరాత్కి సంబంధించి ఈ గ్యాస్ కావాలి కాబట్టి టైల్స్ తయారు చేయడానికి ప్రస్తుతానికి అయితే వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. గ్యాస్ సంబంధించి 1 నెల రోజులకు సరిపడా నిల్వలు ఉంటాయి అని. కానీ ఇక్కడ వార్ ఎఫెక్ట్ జరుగుతుంది. దానికి అనుగుణంగా ప్రస్తుతానికి గ్యాస్ నిల్వలు తగ్గాయి కాబట్టి రేట్లు అనేది మార్కెట్లోకి సంబంధించి గుజరాత్ వ్యాపారులందరూ కూడా యూనిటీగా ఏర్పడి పూర్తి స్థాయిలో రేట్లు అనేది పెంచేశారు. 20 to 30% రేట్స్ ఇంక్రీజ్ అవ్వడంతో దాని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. చూసుకోవచ్చు, రకరకాల టైల్స్ ఇవన్నీ కూడా గుజరాత్ ప్రొడక్ట్స్. గుజరాత్ నుంచి ఇక్కడికి దిగుమతి అవుతాయి. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. మంత్లీ పేమెంట్లు ఉంటాయి, వీక్లీ పేమెంట్లు ఉంటాయి. వీక్లీకి సంబంధించి సరుకు అన్లోడ్ అవుతుంటుంది. కానీ దీనికి అనుగుణంగా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం, మరొక వైపు రాబోయే రోజుల్లో దీని ఇంపాక్ట్ మరింత ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే మార్కెట్ కూడా కనిపిస్తుంది. అంటే గతంలో టైల్స్ అనేది నిత్యావసర వస్తువు కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. టైల్స్ సంబంధించి బిల్డింగ్ సంబంధించి టైల్స్ని ఎప్పుడైనా ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కస్టమర్స్ కూడా కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. వారి ప్రభావం ఎట్లానే కొనసాగితే పూర్తి స్థాయిలో ఈ గ్యాస్ అనేది షార్టేజ్ వస్తే మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాపారులు చెప్తున్న పరిస్థితి.